నా పేరు బి పర్మిళ. నేను 10వ తరగతి పూర్తి చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్తాను. ఈరోజు నేను ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అందులో నేను ఎంచుకున్న రంగం ఏంటంటే ఎలక్ట్రీషియన్. అందులో టాపిక్ పర్యావరణం కాలుష్యం, దానికి పరిష్కారం అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు కాలుష్యం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అని అంటే ఎన్నో రకాలుగా ఈ కాలుష్యం అనేది ఈ ప్రకృతిలో జరుగుతూ ఉంటుంది. అందులో 5 విషయాలను మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. 1 వాయు కాలుష్యం, 2 నీరు కాలుష్యం, 3 మట్టి కాలుష్యం, 4 శబ్దం కాలుష్యం, ఇక 5వది కాంతి కాలుష్యం. ఇలా వీటి వల్ల ఈ ప్రకృతిలో ఎంతో కాలుష్యం జరిగి మనకి ఎంతో నష్టం జరుగుతుంది. అయితే వాయు కాలుష్యం ఎలా జరుగుతుంది అని అంటే మొదటిగా వాయు కాలుష్యం అనేది వాహనాలని మనం యూజ్ చేయడం వల్ల, ఇంకా పారిశ్రామిక వారి యొక్క ప్రాసెస్ వల్ల, మనకి ఇంధనాలని దహనం చేయడం వల్ల, అడవిని నిర్మూలించడం వల్ల మరియు వ్యవసాయ కార్యకలాపాల వల్ల ఈ వాయు యొక్క కాలుష్యం అనేది జరుగుతుంది. అయితే దీని యొక్క ప్రభావం వీటి మీద పడుతుంది అని అంటే శ్వాస రుగ్మతల వల్ల, గుండె జబ్బులకి, ఇంకా ఈ వాయువు దేని మీద ప్రభావితం చెందుతుందంటే గ్లోబల్ వార్మింగ్ మరియు ఓజోన్ పొర అనేది తగ్గుదలకి ఈ వాయువు అనేది కాలుష్యం కారణమవుతుంది. ఇక 2వది నీటి కాలుష్యం. నీటి కాలుష్యం ఏ విధంగా జరుగుతుందంటే పారిశ్రామిక వ్యర్థాల వల్ల, కాలువల నీరు వల్ల, వ్యవసాయ వ్యర్థాల వల్ల, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నీరు అనేది కాలుష్యం అయిపోతుంది. ఇంకా ఎన్నో విధాలుగా. అయితే దీని యొక్క ప్రభావం వేటి మీద పడుతుంది అని అంటే జలవృక్షాలు వినాశనం అయిపోతున్నాయి, ఆహార పద్ధతులు కూడా నాశనం అయిపోతున్నాయి. దానివల్ల మానవుని యొక్క ఆరోగ్యం కూడా నాశనం అయిపోతుంది. ఇక 3వది ఏంటి అని అంటే మట్టి కాలుష్యం. మట్టి ఏ విధంగా కాలుష్యం అవుతుందంటే పురుగుల మందులు మనం వాడడం వల్ల, వాడిన తర్వాత దాన్ని మట్టిలోనే వదిలేయడం వల్ల, ఇక పారిశ్రామిక వ్యర్థాల వల్ల, ఇలా ఎన్నో విధాలుగా మట్టి అనేది కాలుష్యం అయిపోతుంది. దీని యొక్క ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే మనకు సారవంతమైన భూమి కోల్పోతూ ఉంటున్నాం, ఇంకా పంటలు కలుషితం అయిపోతున్నాయి. దీనివల్ల మానవులు మరియు జంతువుల యొక్క ఆరోగ్యం అనేది నాశనం అయిపోతుంది. ఇక 4వది ఏంటి అని అంటే శబ్దం యొక్క కాలుష్యం. శబ్దం కాలుష్యం ఎప్పుడు జరుగుతుంది అని అంటే ట్రాఫిక్ వల్ల శబ్దం అనేది కాలుష్యం అయిపోతూ ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాలలో మనం యూజ్ చేసేటువంటి ఆబ్జెక్ట్స్ వల్ల మనకి శబ్దం అనేది కాలుష్యం అవుతుంది. దీని యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని అంటే మన విడికిడికి పడుతుంది. అదేవిధంగా ఈ శబ్దం యొక్క కాలుష్యం వల్ల మనం నిద్ర సరిగ్గా పోలేము. ఇంకా చిన్నపిల్లలకి ఆ శబ్దం యొక్క కాలుష్యం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా దీని యొక్క ప్రభావం వేటి మీద పడుతుందని అంటే ఒత్తిడి మీద ఎక్కువగా ఈ శబ్దం యొక్క ప్రభావం పడుతుంది. ఇంకా 5వది ఏంటంటే కాంతి కాలుష్యం. కాంతి కాలుష్యం అనేది వీధిలో పెట్టే దీపాల వల్ల, భవనాలు ఇంకా ప్రకటన బోర్డుల మీద పెట్టేటువంటి ఆ కాంతి చాలా విపరీతంగా రావడంతో అది కాంతి కాలుష్యంగా మారిపోతుంది. అయితే దేని యొక్క ప్రభావం వేటి మీద పడుతుందంటే పరిసర వ్యవస్థల వల్ల, ఇంకా మొత్తం అంతా కూడా మానవుల యొక్క ఆరోగ్యంపై ఈ కాంతి కాలుష్యం అనేది పడుతుంది. ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే రాత్రి వేళ ఆకాశం గమనించకపోవడం కూడా దీనికి ఒక కారణంగా మారిపోయింది కాంతి కాలుష్యం. మరి దీని నుండి మనం ఏం చేయాలి అని అంటే పర్యావరణ యొక్క కాలుష్యానికి పరిష్కారాలు ఏంటి అని అంటే మనం వాహనాలను మరియు పారిశ్రామిక మూలాల నుండి ఉద్గారాలను పరిమితం చేయడానికి ప్రభుత్వాన్ని మనం నియంత్రించాలని, అమలు చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా పచ్చని సాంకేతికతకు మనం అభివృద్ధి కల్పించాలి. ఇంకా వ్యర్థాలను శుద్ధి చేసి మరియు దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తూ ఉండాలి. ఇంకా పర్యావరణాన్ని మన యొక్క పాఠ్య పుస్తకాలలో ఆ విద్యను మనం తీసుకుని వస్తే మనం చాలా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే తెలియని వారు ఉన్నారో పేద ప్రజలకు పర్యావరణం గురించి ఒక అవగాహనను మనం క్రియేట్ చేయాలి. అయితే దీనంతటి మీద నా అభిప్రాయం ఏంటి అని అంటే సుస్థిర పద్ధతులను అవలంబించడం మరియు కాలుష్యాన్ని తగ్గించే ఆవిష్కరణలను మనం మద్దతు ఇవ్వడం, ఇంకా దీని ద్వారా మనం ఎన్నో
ఇంకా దీని ద్వారా మనం పర్యావరణాన్ని సంరక్షించుకోవడం మరియు భవిష్యత్తులో ఉన్నతమైన ఆరోగ్యాన్ని సుస్థిరం చేయవచ్చు అని నా అభిప్రాయం. కాబట్టి ఇక నుంచైనా మనమందరం ఇంటికి ఒక మొక్క అయినా నాటుతూ పర్యావరణాన్ని కాపాడుతూ ఎప్పటి వరకు తెలుసుకున్న విషయాలను గుర్తుపెట్టుకుని మనం నడుచుకోవాలని కోరుకుంటూ అందరికీ నా నమస్కారం.